హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో రేపటి నుండి విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా చెప్తాను. అంటే మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? వీటి ద్వారా ఎవరెవరికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే అవి ఏ తేదీన విడుదల అవుతాయి? వీటికి ఎవరెవరు అర్హులు అవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి? వంటి వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా మీరందరూ వీడియోను ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేసేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో రేపటి నుండి ఆగస్టు నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది అప్డేట్ అయిందనమాట. ఒక్కొక్క పథకం గురించి ఇప్పుడు మీకు పూర్తి వివరాలను అందజేస్తాను. సో, ఇక మొట్టమొదటిగా నేతన్నల సేవలో పథకం అనమాట. ఈ పథకం కింద ఈ నెల 20వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల కుటుంబాలకు సెకండ్ ఫేజ్ రూ. 25,000 బ్యాంకు అకౌంట్‌లోకి రిలీజ్ చేయబోతున్నారు. యాక్చువల్‌గా ఈ నేతన్నల సేవలో పథకం కింద రాష్ట్రంలో అర్హులైనటువంటి చేనేత కార్మికుల కుటుంబాలకు ఈ నెల 7వ తారీఖున రూ. 25,000 చొప్పున బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేశారు. సో, అయితే అప్పుడు కొంతమందికి ఈ రూ. 25,000 అనేది బ్యాంకు అకౌంట్‌లోకి జమ అయ్యాయి. కొంతమందికి జమ కాలేదన్నమాట. ఇలా ఎవరికైతే మొన్న 7వ తారీఖున విడుదల చేసినప్పుడు రూ. 25,000 అనేది బ్యాంక్ అకౌంట్‌లోకి పడలేదో అటువంటి వాళ్ళకి, అలాగే కొత్తగా ఎవరైతే ఈ నేతన్నల సేవల పథకానికి దరఖాస్తులు చేసుకొని ఉంటారో అటువంటి వాళ్ళకి కలిపి ఈ నెల 20వ తారీఖున రూ. 25,000 నేతన్నల సేవలో పథకం కింద అర్హులైనటువంటి వాళ్ళ యొక్క బ్యాంకు అకౌంట్‌లోకి అయితే విడుదల చేయాలి అని మన యొక్క రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత గారు పేర్కొనడం జరిగింది. ఈ నేతన్నల సేవలో పథకానికి సంబంధించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్థిక సహాయం అయితే అందుతుందన్నమాట. మీరెవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు గనుక అర్హులై ఉంటే పక్కాగా ఈ పథకం కింద వచ్చేటువంటి రూ. 25,000 మీకు వస్తుంది. ఈ లోపల బ్యాంక్ అకౌంట్‌కి నేను చెప్పేటువంటి 3 అయితే తప్పనిసరిగా లింక్ చేసుకోండి. సో, ఫస్టు మీ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ అయ్యిందా లేదో తెలుసుకొని, ఒకవేళ లింక్ లేకపోతే లింక్ చేసుకోండి. సో, మీకు మొబైల్ ఫోన్‌లో చెక్ చేసుకోవడం వచ్చు అయితే ఒకసారి యూట్యూబ్‌లోకి వెళ్ళేసి హౌ టు చెక్ ఎన్‌పిసిఐ లింక్ టు బ్యాంక్ అకౌంట్ అని సెర్చ్ చేస్తే చాలా వీడియోసే వస్తాయి. అలాగే లింక్ చేసుకోవాలన్నా కూడా చాలా వీడియోస్ వస్తాయి. సో, వాటిని చూస్ చేసి స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు ఎన్‌పిసిఐని మీ మొబైల్ ఫోన్‌లోనే బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసుకోవచ్చనమాట. దాని తర్వాత కేవైసీ అప్డేట్ చేసుకోండి. ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయ్యేటట్లు చేసుకోండి. ఎందుకంటే డీబీటీ విధానంలో మీకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులనేది రిలీజ్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తారక్కడ. ఆధార్ నంబర్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్‌లో ఉంటుందో, పనిచేస్తుంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే పడిపోతాయి డబ్బులనేది. అందువల్ల ఇవి పక్కాగా లింక్ అయితే చేసి పెట్టుకొని ఉండాలి మీరు. సో, ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ పథకం 24వ విడత రూ. 2,000, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఏడాదికి 2వ విడత మొత్తంగా రూ. 7,000 ఈ నెలాఖరు లోపల అర్హులైనటువంటి రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేయబోతున్నారు. సో, ఇక్కడ మన ఏపీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పీఎం కిసాన్ పథకం నిధులు రిలీజ్ చేస్తుందో సేమ్ అదే డేట్‌న అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా రిలీజ్ చేస్తుంది. ఇదివరకు విడతలకు సంబంధించిన డబ్బులు సేమ్ అలాగే రిలీజ్ చేశారు. కాబట్టి ఈసారి కూడా పీఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో సేమ్ అప్పుడే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను కూడా రిలీజ్ చేస్తారు. అయితే ఈ పీఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడు విడుదల అవ్వచ్చు అంటే ఈ నెలాఖరు లోపల రూ. 2,000 అనేది బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తారు. అదే డేట్‌న మీకు
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి. ఫస్ట్ ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలంటే తప్పనిసరిగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అయితే మీకు కేవైసీ అనేది పూర్తి అయిందా లేదా పెండింగ్‌లో ఉందా అని చెక్ చేసుకోవడం ఎలా అంటే సింపుల్ అండి. మీ యొక్క మొబైల్ ఫోన్‌లోకి వెళ్ళేసి pmkisan.gov.in అని సెర్చ్ చేయండి. వెబ్‌సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ వెబ్‌సైట్ ఇలా ఉంటుందండి. సో ఇక్కడ నో యువర్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫస్టు రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుందనమాట. రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ కొట్టినట్లయితే ఈకేవైసీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అనేది ఒకటి సెండ్ అవుతుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి మీరు ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ స్టేటస్ అనేది చూపిస్తుందనమాట. అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు. కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలా? లేదా కంప్లీట్ అయిపోయిందా? లేదంటే ఇదివరకు విడతలకు సంబంధించిన డబ్బులేమన్నా పెండింగ్‌లో ఉన్నాయా? లేదంటే అన్ని విడతలకు సంబంధించినటువంటి డబ్బులు పడిపోయి ఉన్నాయా? లేదా? పూర్తి వివరాలు స్టేటస్‌లో తెలుస్తాయండి. అలాగే మీరు లిస్ట్‌లో కూడా పేర్లు చెక్ చేసుకోవచ్చు. 24 విడతకు సంబంధించి ఎలిజిబుల్ లిస్టులకు సంబంధించిన వాటిని. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు బెనిఫిషియరీ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఫస్టు మీ యొక్క డిస్టిక్కు అవన్నీ కూడా అడుగుతుంది. స్టేటు, డిస్టిక్కు, మండలము, పంచాయతీ. ఇక్కడ చూడొచ్చు ఫస్టు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తర్వాత డిస్టిక్కు, దాని తర్వాత సబ్ డిస్టిక్కు, బ్లాకు, విలేజ్. ఈ 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే పర్టిక్యులర్‌గా మీ విలేజ్‌లో అర్హులైనటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ మొత్తం కూడా వచ్చేస్తుంది. అందులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే 24థ్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద డబ్బులనేది రిలీజ్ కావడం జరుగుతుంది. చూడొచ్చు. నేను గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద కొడితే ఒక లిస్ట్ అనేది అయితే వచ్చేస్తుంది సింపుల్‌గా. సో ఇవన్నీ కూడా మీ మొబైల్ ఫోన్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ అవ్వండి. సింపుల్‌గా ఓపెన్ అయిపోతాయి. ఓకేనా? ఇలా అయితే వస్తుందన్నమాట. సో అయితే ఈ 2 పథకాల కింద మనకు ఈ నెలాఖరు లోపల 7,000 రూపాయలను బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన స్టేటస్ కూడా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైటు. మొబైల్ ఫోన్‌లోకి వెళ్ళేసి అన్నదాత సుఖీభవ .ap.gov.in అని సెర్చ్ చేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. చెక్ స్టేటస్సు, ఇక్కడ ఆధార్ నంబరు, ఎంటర్ క్యాప్చా, సెర్చ్ అంతే. మీకు స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. చాలా చెక్ చేసుకోండి గైస్. నేను కూడా ముందు వీడియోస్‌లో తప్పకుండా ఏమన్నా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంటాను. ఇది ఒక పథకం అన్నమాట. నెక్స్ట్ రాష్ట్రంలో చాలామంది కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లిస్టుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకొని దాదాపుగా ఒక 6-7 నెలలైతే కావస్తుందన్నమాట. సో ఓవరాల్‌గా ఏపీలో ఒక 9-10 లక్షల మంది ఎలిజిబిలిటీ ఉన్నట్లు ఒక నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. సో కేంద్ర ప్రభుత్వంలో ఫైనల్‌గా వెరిఫికేషన్ ఒకటి జరిగి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్‌లో ఫైనల్‌గా ఒక వెరిఫికేషన్ ఒకటి జరిగి దాని తర్వాత మనకు ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లిస్టులు అయితే వస్తాయి. సో అప్పుడు ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి ఈ గ్రామీణ విభాగం కింద ఇల్లు శాంక్షన్ అవుతుంది. సో అప్పుడు మీరు ఇల్లు మీ అంతటి మీరు నిర్మించుకుంటామన్నా సరే మీకు విడతల వారీగా రూ. 2,39,000 ఆర్థిక సహాయం వస్తుంది. లేదు గవర్నమెంట్‌నే ఆ బడ్జెట్‌కి లోబడి నిర్మించి ఇవ్వమన్నా సరే గవర్నమెంట్ మీకు ఇల్లు అనేది కట్టించి పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. అది మీ యొక్క ఆప్షన్. ఇక ఈ ఎలిజిబుల్ లిస్టులు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అంటే ఈ నెలాఖరు లోపలే ఈ ఎలిజిబుల్ లిస్టులు రిలీజ్ అవ్వచ్చు. లేదు ఒకవేళ మిస్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటే మనకు సెప్టెంబర్ మొదటి వారంలో అయినా ఖచ్చితంగా రిలీజ్ అవుతాయన్నమాట. సో ఏదేమైనా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూ ఉంటాను. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అన్న వివరాలన్నిటి గురించి రిలీజ్ అయ్యాక. ఇక ఫైనల్‌గా వచ్చేసి ప్రతి నెల కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అలాగే రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఉంటుంది. అయితే ఈసారి పెన్షన్లను ఏ తేదీల్లో పంపిణీ చేస్తారు? 1 తారీఖున పంపిణీ చేస్తారా? లేదంటే ఒక రోజు ముందు లేదా ఒక రోజు తర్వాత పంపిణీ చేస్తారా? ఎవరెవరికి పంపిణీ చేస్తారు? ఏ తేదీల్లోనే పంపిణీ చేస్తారు? అన్న విషయాల గురించి చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. సో వీటి గురించి ఇప్పుడు సింపుల్‌గా మీకు చెప్పేస్తాను. ఓకేనా? సాధారణంగా 1, 2 తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ జరగాలి. ఒకవేళ 1 తారీఖున సెలవు అయినట్లయితే ఒకరోజు ముందు లేదా ఒకరోజు తర్వాత అయినా పెన్షన్ల పంపిణీ ఖచ్చితంగా చేయాలన్నమాట గ్రామ వార్డు సచివాలయం అధికారులు. ఓకేనా? సో అయితే ఈసారి సెప్టెంబర్ నెల 1, 2 తారీఖుల్లో ఏ విధమైనటువంటి సెలవు కూడా రావడం లేదు. పక్కాగా 1, 2 తారీఖుల్లోనే పెన్షన్ల పంపిణీ అనేది అయితే
ఉంటుంది. ఆ 2 రోజులు తప్పకుండా ఎవరు మిస్ చేసుకోకుండా పెన్షన్‌లను తీసుకోండి. మీకు రావాల్సినటువంటి పెన్షన్‌లను. ఒకవేళ మిస్ చేసుకుంటే నో ప్రాబ్లమ్. నెక్స్ట్ మంత్‌కి కూడా ఇస్తారు. ఇప్పుడు 2 నెలల పెన్షన్‌లు వస్తాయి మీకు నెక్స్ట్ మంత్‌కైతే. అంటే వచ్చే పై మంత్‌కి. అప్పుడు అక్టోబర్ నెలలో అనమాట. ఓకేనా? అలాగే ఇదివరకు నెల అంటే ఈ ఆగస్ట్ నెలలో ఎవరికైతే పెన్షన్‌లు ఇచ్చుంటారో అటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్‌లు అందుతాయి. ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులు అందుంటాయో వాళ్ళందరికీ కూడా పెన్షన్‌లను రద్దు చేసేసినట్లు. కొత్తవేమన్నా యాడ్ అవుతాయంటే స్పౌస్ పెన్షన్‌లు యాడ్ అవుతాయన్నమాట కొన్ని. సో, అది కూడా అప్లికేషన్స్ పెట్టుకొని ఈ నెల 15 లోపల ఎవరైతే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో స్పౌస్ పెన్షన్‌లకు సంబంధించి వాళ్ళకి వెరిఫికేషన్ ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లిస్టులు వస్తాయి. ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళను యాడ్ చేసి 1వ తారీఖున నార్మల్‌గా ప్రతి నెల పంపిణీ చేస్తారు కదా! వాళ్ళతో పాటుగా వీళ్ళకి కూడా పంపిణీ అనేది చేస్తారనమాట పెన్షన్‌లు. సో, ఇవి ఫైనల్‌గా ఈ నెలాఖరు లోపల విడుదలయ్యేటువంటి పథకాలయ్యేటువంటివి. ఓకేనా? సో, ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మీకోసం అందజేస్తూ ఉంటాను. మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. అందులో కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. తప్పకుండా జాయిన్ అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.